నారాయణ కవచం యొక్క మహత్యం. దేవతలకు రాజు ఇంద్రుడు రాక్షసులపై జరిగిన యుద్ధంలో విజయం సాధించి 3 లోకాలకు నేనే ప్రభువును అనే అహంకారంతో ఉన్నాడు. ఒకనాడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద శచీదేవితో కూడి రాజసంతో నిండు సభలో కొలువై ఉన్నాడు. ఆ సమయంలో ఇంద్రసభలో ప్రవేశించిన దేవగురువు బృహస్పతిని చూసి, దేవేంద్రుడు సింహాసనం దిగలేదు, గౌరవంగా స్వాగతం పలకలేదు, ఏ విధమైన మర్యాద ఇవ్వలేదు. దేవేంద్రుని అహంకారాన్ని గమనించిన బృహస్పతి కోపంతో ఇంద్రసభ నుండి నిష్క్రమించాడు. బృహస్పతి సభ నుండి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు తన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే గురువుగారైన బృహస్పతి గారి ఇంటికి వెళ్ళాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న బృహస్పతి తన యోగమాయతో అదృశ్యమైనాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యులతో చర్చించి స్వర్గంపై దండయాత్ర చేయడానికి సన్నద్ధులైనారు. దేవతలు, రాక్షసులు ద్వేషంతో పరస్పరం పోరాడారు. దేవతలు రాక్షసుల పరాక్రమానికి ఎదురు నిలవలేక పారిపోయారు. వారు క్షతగాత్రులై బ్రహ్మదేవుని సన్నిధికి వెళ్ళారు. ఆయనకు ప్రణామం చేశారు. బ్రహ్మదేవుడు దేవతలకు, రాక్షసులకు, సర్వలోకాలకు హితం కోరేవాడు. బ్రహ్మదేవుడు వారికి అభయమిచ్చి ఇలా అన్నాడు: మీరు గురువును అవమానించి గురుద్రోహం చేశారు. ఆ దోషం ఇప్పుడు మీకు శత్రు రూపంలో అనుభవానికి వచ్చింది. బలహీనులైన రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని పూజించి ఆయన మంత్రశక్తిచే శక్తి సంపన్నులైనారు. కాబట్టి మీరు త్వష్ట అనే మనువు కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మీ కష్టాలను తీరుస్తాడు అని బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. దేవతలు బ్రహ్మదేవుడి వద్ద సెలవు తీసుకుని విశ్వరూపుని సన్నిధికి వెళ్ళి నమస్కరించి తమకు గురువుగా ఉండమని వేడుకొన్నారు. అలాగే అని అంగీకరించాడు విశ్వరూపుడు. తర్వాత విశ్వరూపుడు విష్ణుమాయ వలన రాక్షసులు కొల్లగొట్టిన దానికంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని, సంపదలను దేవేంద్రుడికి సాధించి పెట్టాడు. రాక్షసులను ఓడించి రాజ్యం సంపాదించగల విష్ణుమాయా తత్వం తెలిపే వజ్రకవచము, రక్షాకవచము అయిన నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. అది ఓం నమో నారాయణాయ అనే ప్రణవపూర్వకమైన అష్టాక్షరీ మంత్రరాజం. నారాయణ కవచాన్ని ఉపాసించిన విష్ణు భక్తులను అతిక్రమించడం ఎటువంటి వారికి సాధ్యం కాదు. దేవేంద్రుడు ఆ మంత్రాన్ని గ్రహించి దాని ప్రభావం వల్ల తన శత్రువులైన రాక్షసులను జయించాడు. ముల్లోకాలకు ప్రభువై ప్రకాశించాడు. కొన్నాళ్ల తర్వాత విశ్వరూపుని బుద్ధిలో మార్పు వచ్చింది. విశ్వరూపుని తల్లి రచన రాక్షసులకు ఆడపడుచు. దేవతల కళ్ళు గప్పి తన తల్లివైపు వారైన రాక్షస ప్రముఖులకు రహస్యంగా యజ్ఞాలలోని హవిర్భాగాలను అందించడం మొదలుపెట్టాడు. దీనితో భయపడిన దేవేంద్రుడు విశ్వరూపుని సంహరించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే లోకక్షేమాన్ని దెబ్బతీసేవాడు ఎటువంటి వాడైనా వారిని శిక్షించాలి అనేది రాజనీతి. ఇప్పుడు త్రిలోకాలకు రాజు ఇంద్రుడు కాబట్టి విశ్వరూపుని సంహరించక తప్పదు. వెంటనే భగవదాజ్ఞగా భావించి విశ్వరూపుని సంహరించాడు. కానీ దీనివలన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం ప్రాప్తించింది. దీనివలన దేవతలు అందరూ ఇంద్ర పదవిలో ఉండడానికి ఇంద్రునికి అర్హత లేదని నిర్ధారించారు. అప్పుడు ఇంద్రుడు, నా స్వార్థం కోసం చేయలేదు కదా, దేవతల కోసమే చేశాను కదా, నేను చేసింది తప్పెలా అవుతుంది అని అడిగాడు. నిజమే, నీవు చేసింది దేవతల కోసమే. అయినా కానీ
పాపం పోతే గాని సింహాసనంపై కూర్చోకూడదు. నీవు లోకక్షేమం కోసం చేశావు కాబట్టి, అందుకని దానికి వేరే ప్రాయశ్చిత్తం చేయనక్కరలేకుండానే పాపాన్ని పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు, వాళ్లకు పంచవచ్చు. ఆ తర్వాత నీవు శుద్ధుడవుతావు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అన్నారు. ఆ సమయంలో 4 దేవతలు ముందుకు వచ్చారు. వారు ఎవరంటే భూమి, నీరు, చెట్టు, స్త్రీ. ఈ 4 స్వీకరించడానికి ముందుకు వచ్చారు. ఆ 4లో బ్రహ్మహత్యా దోషం ప్రవేశించింది. ఆ 4లో బ్రహ్మహత్యా దోషం ఎప్పుడెప్పుడు కనబడుతుందంటే నీటి యందు నురుగగా కనబడుతుంది. అందుకే నురుగు నీటిని సత్కర్మలకు వాడరాదు. భూమి యందు ఊసర క్షేత్రములందు అంటే చవిటి నేలల యందు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి యజ్ఞయాగాదులు చేయరాదు. చెట్టు యందు జిగురు భాగంలో ఈ పాతకం ఉంటుంది. జిగురు భాగం ఉన్న సమిదలను మరియు వంట చెరుకుగా కూడా వాడరాదు. ఇక స్త్రీలలో నెలలో వచ్చే 4 రోజులు రజస్వల దోషంలో కనబడుతుంది. అందుకే స్త్రీలకు ఈ 4 రోజులు గ్రాహ్యములు కావు. అందుకే గృహకృత్యాలకి ఇతరులు వాడే వస్త్రాలు, జలము, ఆహారము, దేవతలు, పితృదేవతలు, వృక్షములు వాటికి దూరంగా ఉండాలి. ఇలా చేస్తూ ప్రతివాడు నియమనిష్టలతో ఉంటూ నారాయణ కవచాన్ని చదివి ధరించాలి.